అన్నమయ్య ఓ కీర్తనలో పామిడి తురగపు పాదం అని అన్నారు. అంటే దీని అర్థం ఏంటో తెలియజేస్తారా? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము. ఇది లోకంలో సుప్రసిద్ధమైనటువంటి పాట. ఆ త్రివిక్రమ అవతారం దాల్చినప్పుడు, ఆ బలిచక్రవర్తిని 3వ అడుగు ఇమ్మన్నప్పుడు, ఆ వామనుడు అంటే చాలా పొట్టిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వరూపం ఇంతింతై వటుడింతయ్యై మరియు తానింతై నభో వీధిపై నంతై అని చెప్పి చాలా ప్రసిద్ధమైన పద్యం. ఇంత ఇలా 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 పెరిగిపోతూ మొత్తం ఆక్రమించేసేస్తాడు. ఆక్రమించిన తర్వాత మొత్తం నాకు 3వ అడుగు ఎక్కడా అంటే నా నెత్తి మీద పెట్టవయ్యా అంటాడు. నెత్తి మీద పెడతాడు. అది మనందరికీ తెలిసినటువంటి కథే. ఇక్కడ అన్నమయ్య అవతారాలని వర్ణన చేస్తూ పామిడి తొర్రగపు పాదము అంటాడు. పామిడి తొరగప మొత్తం విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో, మత్స్యకూర్మ వరాహ ఇలాంటి అవతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. మన వాళ్ళు చాలామంది కలి అంటారు. ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడాను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కావత్తు ఉంది, కలి వేరు కల్కి వేరు. కాబట్టి కల్కి అవతారం అనాలి. ఈ అవతార వర్ణన చేస్తూ అన్నమయ్య ఏంటంటే అవతారాల వర్ణనలు, దశావతార కీర్తనలు చాలా సుప్రసిద్ధాలు. ఇప్పటివరకు మనకి 15,195 కీర్తనలు లభించాయి. వాటి అన్నిటినీ నేను చదువుకున్నాను. ఈ 15,195 అన్నమయ్య కీర్తనల్లో దశావతార కీర్తనలు ఉన్నాయి. ఈ దశావతారాలు అని ప్రత్యేకంగా ఆయన ఎక్కడ చెప్పడు. దశావతారాలను సూచిస్తూ ఉంటాడు. బ్రహ్మ కడిగిన పాదము అంటాడు. అంటే ఆ పాదము పాదము పాదం అనేది మొత్తం ఆ కీర్తనలోకి పట్టుకొస్తాడు, దశావతారాలని చెప్తాడు. ఇలా చెప్తూ పామిడి తొర్రగపు పాదము అంటే పామిడి ఈ గుర్రము కలిగిన పాదము. పామిడి గుర్రము కలిగిన పాదం ఏమిటి? ఇది ఒక అవతారం, అందరికీ తెలుస్తుంది. తొరగము అనేసరికి వెంటనే అందరికీ తెలిసిపోతుంది. కల్కి అవతారంలో తొరగం మీద ఎక్కి ఈ లోకాన్ని ఉద్ధరించటానికి వస్తాడు. కాబట్టి అన్నమయ్య మనకి తాళం చెవి ఇచ్చేశాడు. తొరగపు పాదము, తొరగము అంటే గుర్రము, కాబట్టి కల్కి అవతారం. అంత బాగానే ఉంది. మరి పామిడి ఏమిటి? పామిడి తొరగపు పాదము. ఇక్కడ ఆయన కీర్తనలోనే ఇంకొక చోట పామిడి అంటే స్వేచ్ఛగా, అడ్డము లేకుండా అనే అర్థం వచ్చేటట్లుగా వాడాడు. కాబట్టి అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి పదాలకి అర్థం తెలియాలి అని అంటే మళ్ళీ ఇంకొక అన్నమయ్య కీర్తన చదువుకోవాలి. చదువుకుంటేనే అది ఏ సందర్భంలో వాడాడో చూస్తేనే ఓహో పామిడి కోర్కెలు అంటాడు ఇంకొక కీర్తనలో. పామిడి కోర్కెలు అంటే అడ్డు లేకుండా, అదుపు లేకుండా ఉండేటువంటి కోర్కెలు. ఓహో పామిడి అంటే అదుపు లేకుండా, అడ్డు లేకుండా. ఇక్కడికి తీసుకొద్దాం దాన్ని. పామిడి తొరగపు పాదము, అడ్డు లేకుండా తిరిగే గుర్రము కలిగినటువంటి కల్కి అవతారం ధరించినటువంటి విష్ణుమూర్తి. అడ్డు లేకుండా మిగతా గుర్రాలకి ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశంకి వెళ్ళాలంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, దీన్ని మీరు దాటకూడదని ఉంటుంది. ఆయనకు అడ్డమే ఉంది కల్కి అవతారానికి. కాబట్టి పామిడి తొరగము, అడ్డు లేకుండా మొత్తం ఎక్కడ పడితే అక్కడ సంచరించేటువంటి పాదము, పామిడి తొరగపు పాదము కలిగినటువంటి కల్కి అవతారానికి నమస్కారము. ఇది అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి ఆ లైన్కి అర్థం.